అన్నాడు. ఆయన నిన్ను విడువలేదని మరోసారి రుజువు చేశాడు. మరి సందర్భంలో ఆయనతో నీవు ఏమైనా మాట తప్పి ఏదైనా బలహీనమైన పరిస్థితులతో విభేదించి మరి సమయమున నువ్వు గడపడానికి వచ్చావేమో. ఆయన నిన్ను తోసివేయలేదు, ఆయన నిన్ను మరిచిపోలేదు. గడిచిన సంవత్సరంలో జరిగిన ప్రతి పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన ఎంతో సమాధానంగా, ఎంతో ఓపికగా నిన్ను భరిస్తూ, నిన్ను సహిస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను విడిపిస్తూ, నిన్ను బలపరుస్తూ కొనసాగింపచేసిన ఆయన ప్రేమను గుర్తించు. ఎక్కడో ఉన్న నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని, నీవు ఆయన దానవని, ఆయన వాడవని ఆయన నీ గురించి ఆలోచన చేశాడు. ఒక 5 నిమిషాలలో ఈ లోకపు సమయము మరొక కొత్త నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. ఆ నిర్ణయము ఒక క్రొత్త సంవత్సరపు దయాకిరీటాన్ని దేవుడు ధరింపచేస్తున్నాడని ఓ చక్కటి మెల్లని స్వరం. ప్రతి ఒక్కరము మౌనంగా, హృదయపూర్వకంగా తలలు వంచి, గౌరవ సూచకంగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ, మర్యాదగా, ప్రేమగా నీ మనస్సులో కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనకు నీరాజనాలు అర్పిస్తూ, ఆయన అంగీకారం కొరకు కనిపెడదాం. ఈ దినము చూడలేని వారి కంటే నువ్వు ఎక్కువ వాడు కాదు, నువ్వు గొప్పదానివి కాదు. మరణ పడకల మీద హాస్పిటల్లో ఉన్న వారికన్నా నువ్వు శ్రేష్టమైన, పరిపూర్ణమైన పరిశుద్ధుడవు కాదు. కానీ ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులను జ్ఞాపకం చేసుకుంటానికి మనం ఏ గొప్పవారమని, ఏ పాటివారమని, దేవుని ఎదుట మనిషి ఏ పాటివాడు, అయినా నిన్ను వదిలిపెట్టలేదు. ఈ ప్రపంచంలో అనేక తెగుళ్ళు, అనేక రోగాలు, అనేక వ్యాధులు, అనేక సమస్యల గుండా వెళ్ళినప్పుడు మానసిక క్షోభకు భరించలేక చనిపోయిన వారికన్నా మనం గొప్పవారం కాదు. ఈరోజు లోకంలో సుఖాశక్తికి, భోగాశక్తికి జరిగిపోతున్న వారికన్నా మనము పరిపూర్ణులమని, మంచివారమని కాదు. కానీ ఆయనే, ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఈ స్థితిని, ఈ స్థాయిని మనం పట్టుకున్నాం. అందును బట్టి ఆయన సన్నిధిలో మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మంచి దేవుడని, మన గురించి ఆయన చింతిస్తున్నాడని, మన గురించి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడని, మన గురించి ఆయన ఉన్నత తలంపులు కలిగి ఉన్నాడని, విస్తారమైన ఆలోచనలతో మనలను సిద్ధపరిచి, నిలవబెట్టి, బలపరచాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడని గుర్తిద్దాం. ఇప్పటి వరకు మనం తప్పిపోయి ఉంటే, జరిగిపోయి ఉంటే, ఒకవేళ మన సంసిద్ధతను మనం తెలియచేయకపోయి ఉంటే, మరి సందర్భంలో దేవునికి అప్పగిస్తూ, దేవుని ఆలోచనకు అప్పగిస్తూ, అయ్యా నీ చిత్తమును నేను చేయటానికి నేను ఇష్టపడుతున్నానని మనస్సుతో మౌనంగా చెప్దాం. ఆయన 2-3 ఎక్కడ ఏకీభవించి ఆయన నామంలో కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానని మాట ఇచ్చాడు కదా. ఆ మాటలన్నీ ఒప్పిదమే, ఆ మాటలన్నీ అంగీకారమే. ఆయన మాటలలో భూమి ఆకాశము గతించిన
ఏది తప్పిపోదని మనం ఎరుగుదాం కదా. గడిచిన సంవత్సరంలో చెప్పిన ఏ మాట తప్పిపోలేదు ఆయన, ఏ పరిస్థితి విడిచిపోలేదు. ప్రతి ఇంట ఆయన సన్నిధిని అనుభవించింది. ప్రతి కుటుంబం ఆ బలహీనమైన మనస్సాక్షి కలిగిన ఆ సందర్భాలలో, బలహీనమైన గడియలలో ఆయన సన్నిధిని అనుభవించారు. మరోసారి ఆయన కోసం మన మనస్సును సిద్ధపరచుకుందాం. దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ప్రభువా, కృతజ్ఞతలు నాయనా. మా గురించి నీవు చేస్తున్న ప్రతి ఉపకారంకే కృతజ్ఞతలు. నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపచేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా, నీకు వందనాలు. మరోసారి ఈ సంవత్సరము మమ్మల్ని చూడడానికి బ్రతికింపచేసిన నీ ప్రేమకు కృతజ్ఞతలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం నాయన? ఒక దినము మేము కొనలేము, ఒక గడియ ఆయుష్కాలం మేము పెంచుకోలేము. మా జీవితకాలంలో మేము చేసినది ఏదైనా ఉంది అని అంటే దానిని బట్టి నువ్వు మమ్మల్ని కనికరించలేదు, కానీ నీ కృపను బట్టి, నీ జాలిని బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 2025 అనబడే సంఖ్యాపరమైన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించావు. గడిచిన సంవత్సరాలన్నిటిలో మా పక్షంగా నీవు ఉన్నవాడవు, అనువాడవు, చూచినవాడవని రుజువు చేసుకున్నావు. నీ గొప్ప వాత్సల్యతకు మేము రుణస్థులము ప్రభువా. నీ విశ్వాస్యత యందు మేము ఓడిపోయాం ప్రభువా. నీ ప్రేమలో మేము అనుభవించాము నాయన. ఈ రాత్రికాల సమయం, మధ్యరాత్రి వేళ నీవు మమ్మల్ని విడువని దేవుడు అని రుజువు చేస్తున్న ఈ పరిపూర్ణమైన ప్రేమలో నూతన వాగ్దానాన్ని పట్టుకుని నీ సన్నిధిలోకి వచ్చాం. గడిచిన దినము శ్రమ కలిగిన ఏండ్లన్నిటిలో నుంచి నీవు మా గురించిన చింత, మా గురించిన యాచన, ఆలోచన, నీవు చేసిన విజ్ఞాపనలన్నిటినీ తండ్రి అంగీకరించాడని మరోసారి మమ్మల్ని మేము రుజువుపరుచుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, నీవు మాకు ధరింపచేసిన ఈ సంవత్సరమును నూతన దయాకిరీటాన్ని గుర్తు చేసుకుంటూ హృదయపూర్వకంగా నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ మరోసారి నీ మాట కొరకు వేచున్నాం. నీ బిడ్డలను బలపరచండి, నీ మాట చేత వారిని స్థిరపరచండి, నీ వాగ్దానము కొరకు వారిని స్థిరపరచండి. నీ మాటలో ఉన్న ఔన్నత్యాన్ని వారు అర్థం చేసుకోవడానికి మనసు తెరవండి. నీ కొరకు వారు చేసుకునే ప్రతి తీర్మానాలను, ప్రార్థనలను, మరిమిక్కిలి నీతో చేస్తున్నటువంటి కొన్ని వాగ్దానపు సంబంధమైన నిర్ణయాలను నీవు ఆమోదించినట్లు బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మేము ఎక్కువ వారమని కాదు కానీ, మేము నీతివంతులమని కాదు కానీ, నీవు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఈ సంవత్సరాన్ని నీ కొరకు యోగ్యంగా జీవిస్తామని నీ సన్నిధిలో తలలో ఉంచి ఉన్నాం. అయ్యా, నీవు ఇచ్చినటువంటి ప్రతి దినము నీకు లెక్క చెప్పువారముగాను, నీవు ఇచ్చిన ప్రతి తలాంతు, నీవు ఇచ్చినటువంటి ప్రతి ఈవు, ప్రతి ఇచ్చిన దీవెన నీ కొరకు సాక్షులుగా ఉపయోగించుకుంటామని, నీ మాటను గణపరుస్తామని, నిన్ను మహిమపరుస్తామని, నీ రాజ్యవ్యాప్తికి ఉపయోగిస్తామని మరోసారి రాత్రి తీర్మానం చేసుకుంటూ నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఒక్క హృదయంతోనూ, ప్రతి ఒక్క కుటుంబ పక్షంగాను, ప్రతి ఒక్క సంఘపక్షంగాను, ప్రజల పక్షంగాను నీవు చేసిన ఈ మహోన్నతమైన కార్యముకై నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామంలో ప్రతి ఒక్కరికి కూడా 2025
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ పక్కవారికి చెప్పండి, ప్రభువు మీ పక్షంగా ఉన్నాడు, ప్రభువు మీ పక్షంగా చూస్తున్నాడు, మనల్ని బలపరచువాడు, మనతో నడిపించువాడు. మీ కొరకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని ప్రభు కొరకు ఉపయోగిద్దాం. ఆమెన్. దయచేసి అందరూ కూర్చుందాం. This is the promise for this year. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను. ఈ ప్రదేశంలో ఈ మాటను ఒకసారి గమనించండి. ఇక్కడ చూస్తున్న ఈ పరిస్థితి అంతటిని ఆ వ్యక్తివి నువ్వే, ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తివి నువ్వే. ఆ మనిషివి నీవే. ఆ జరుగుతున్న ఆ సంఘర్షణ, ఆ జరుగుతున్న విజ్ఞాపన, ఆ చేస్తున్న ఆ ప్రార్థన, ఆ దుఃఖములో నుంచి, ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించిన ఆ దైవికమైన ప్రేమను గుర్తు చేసుకుందాం. నేలను పడి సాగిలపడి పరిస్థితిని వివరించలేక, చెప్పుకోలేక, అడగలేక, మాట్లాడలేక నలుగుతున్న ఆ మనిషి దశల వారీగా నీ ప్రతి ప్రార్థన ఆయన విని, నీ మాటలన్నిటినీ ఆయన ఒప్పుకొని, నీ పరిస్థితులన్నిటినీ గుండె చెదిరిన వారిని బాగు చేయువాడైన ఆయన ప్రేమ చేత, వాత్సల్య చేత నింపి ఒక్కొక్క నిమిషము నిన్ను విడువక ప్రేమించి గొప్ప వాత్సల్యతోనూ గొప్ప ప్రేమతోనూ నిన్ను బలపరిచి సంపూర్ణమైన సంతోషంతో నీవు చేతులెత్తి ఆరాధించి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు ఆయన నీ శ్రమలో నీ మొర్ర పెట్టుతుండగా, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేర్చుండగా ఆయన తన ఆలయంలో ఆలకించి నీ ప్రార్థన అంగీకరించి నీ మొర్రకు ఆయన చక్కటి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సమాధానాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. మీ పక్కవారికి చెప్పండి, ఈ వాగ్దానము నాది మరియు నీదేనేని. ఈ మాట నీ పక్షంగా నెరవేరుతుంది. ఈ మాట నీ కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ పరిస్థితి గురించి నువ్వు వినబోతున్నావు. దేవుని యొక్క మాటను తీసి ఒక్కసారి ఆ పైన కింద జరుగుతున్న సంఘటనను గుర్తు చేసుకోండి. ఆయన నీతో మాట్లాడే ఆ మాట, ఆ సందేశాన్ని విందాం. ఈ సందర్భంలో, ఈ వాక్యం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు తనకున్నటువంటి శత్రువులు, తనకున్నటువంటి సమస్యలు, తన కుటుంబం, స్వంత పిల్లలు, ప్రాణం తీస్తున్నటువంటి సౌలు, పరిగెడుతున్న తరమబడుతున్న పరిస్థితులు, మానసికమైన బలహీనమైన వైఫల్యాలు. కానీ అలాంటి పరిస్థితులతో ఉన్న ఆయన దేవుని సన్నిధిని కానీ, దేవుని సహవాసాన్ని కానీ, దేవుని సహాయాన్ని కానీ నిరంతరము వెతికేవాడు. ప్రతి వ్యక్తి జీవితంలో నీ స్వంత బలం, నీ స్వంత భక్తి శక్తి మరియు నీ సామర్థ్యాలు, నీ జ్ఞానాలు, అంతేకాదు కొందరు వ్యక్తుల సహాయాలు, సహకారాలు మరియు సలహాలు, దగ్గర మార్గాలు, తప్పుడు మార్గాలు, దేవుడు మరియు భక్తి సాధకాలని విపరీతంగా మనం కూడా మన జీవితంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల్లో వెతుకులాడుకున్నాం. గడిచిన బ్రతుకు దినములన్నింటిలో
మనందరము కూడా అనేక అనుభవాలను కలిగి బ్రతుకుతూ జీవిస్తున్నాం. కొందరికి ప్రార్థనలకు జవాబులు వచ్చేసాయి, మరికొందరికి ప్రార్థనలు జవాబు తప్పక వస్తుంది అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇంకొందరు ఈ 2025 సంవత్సరం కొరకు కనిపెడుతూ ఓ శుభం జరుగుద్ది, ఓ మంచి జరుగుద్ది, ప్రార్థన దేవుడు వింటాడు, ఓ సహాయం దొరుకుద్ది, నేను మోసగించబడను దేవునితో, తప్పక నాకు ఒక ఆనందకరమైనటువంటి మాట జరుగుద్ది అని ఒక గొప్ప ఆసక్తితో ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నారు. వాస్తవానికి దేవుడు గొప్ప వాత్సల్యతతో మనందరి పట్ల ఒకే రీతిగా చూపించబోతున్న ఆయన ప్రేమ ఇది. 2024లో అంటే నిన్నటి వరకు కొందరిని ఆయన దగ్గర ఉంచుకున్నాడు, కొందరిని ఆయన మీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాడు, పిలుచుకున్నాడు. ఆ వెళ్ళిపోయిన దగ్గర నుంచి, ఆ వెళ్ళిపోయిన వారి దగ్గర నుంచి ఆయన వచ్చాడు. ప్రతి ఇంటిలో దుఃఖము, మరణానుభవం, తప్పించుకోలేని చాలా ప్రయత్నాల్లో నుంచి ఓడిపోయాం. అనేకులు దేవుని సంపూర్ణమైన ఆదరణ మరియు ప్రేమను అనుభవించారు కూడా. చాలామంది దైవికమైన ప్రసన్నతను అనుభవించారు. దుఃఖము, బాధ, వేదన, మరణానుభవము చాలామంది రుచి చూశారు. ఒంటరితనం, నిస్పృహ, మనుషుల వియోగాన్ని రుచి చూశారు. కష్టము, నలుగుడు, ఓపికతో కూడిన నిరీక్షణ రుచి చూశారు. అవమానం, అసహ్యత రుచి చూశారు. అభివృద్ధి, ఉన్నత స్థితి మరియు వివక్షత కూడా మీరు రుచి చూశారు. ఈ 2025 సంవత్సరంలో దేవుని సన్నిధిని, సహాయాన్ని, సహవాసాన్ని వెతుక్కునే అవసరం, అవకాశం చాలా ఎక్కువగా, అధికంగా ఉండబోతోంది. ఈ సంవత్సరంలో నీవు పెట్టబోయే మొర్ర లేక నువ్వు అనుకునే ప్రార్థన ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టి ఉండవు. చాలా సందర్భాల్లో ప్రార్థన ద్వారా ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి స్థితిని కానీ స్థాయిని కానీ పొందుకుని ఉన్నాను కాబట్టి ఈ రకమైన ప్రార్థన జీవితంతో నా జీవితం నడిచిపోద్దని, పర్వాలేదు అనేటువంటి అనుభవానికి మనం ఈ పాటికి వచ్చేసాం. అయితే నీవు దేవునికి ఎప్పటిలాగా సమీపంగా నువ్వు రాకపోయినా ఆయన మాత్రం నీకు సమీపంగా వస్తాడు, ఉంటాడు. నీవు దేవునికి సమీపంగా ఉండే గొప్ప ధన్యత, అవసరతను కూడా నువ్వు అనుభవిస్తావు. భయపడద్దు, కంగారు పడద్దు, కలవరపడద్దు. ఈ సందర్భాల్లో మనం మన అవసరతల గురించి చేసే అనుదిన ప్రార్థనలు, కాపుదల ప్రార్థనలు, అవసరత ప్రార్థనలు, కోరికల యాచనలు, ఇవన్నిటికీ అలవాటైనటువంటి పరలోకపు ప్రార్థన, ఇవన్నిటిలో కూడా దేవుని సహవాసాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. దేవుని చేత నడిపించబడడానికి మొర్ర పెడదాం. ఇది మొదటి అంశం. గమనించండి, దేవుని చేత నడిపించబడడానికి మొర్ర పెట్టబోతాం. ఈ సంవత్సరంలో నువ్వు నడిచేది ఎక్కువే, నువ్వు నడవవలసినది ఎక్కువే, నిన్ను నడిపించేవాడు ఎక్కువగా నడిపిస్తాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఆయన చెప్పాడు కదా, ఐగుప్తీయుల చేతుల్లో నుంచి విడిపించి నిన్ను నడిపించటానికి ఆయన దిగి వచ్చాడు. ఇప్పటి వరకు నీ చుట్టూ పర్వాలేదనుకున్న ఐగుప్తీయులు, ఏమవ్వదు, ఆహారం ఉంది కదా, ఏమవ్వదు, పని ఉంది కదా, ఏమున్నది, అవసరాలు తీరుతున్నాయి కదా అనుకుంటున్న నీ ఐగుప్తుల నుంచి నిన్ను ప్రత్యేకంగా నడిపించబోతున్నాడు మరొక నూతనమైన సంపూర్ణమైన ప్రదేశంలోకి. ఇర్మియా గ్రంథంలో 31వ
అధ్యాయము 9వ వచనం చెప్తూ ఉన్నది, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవుటకును బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. దేవుని మాటను నమ్మండి. నిన్ను దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు గనుక నీ నడకను, నీ నడతను ఆయన చేత నడిపించబడడానికి నీ చెయ్యి అప్పగించు. నీ కాళ్లను లేడి కాళ్ల వలె చేయువానికి ఆయన బలమునకు అప్పగించుకో. ఇప్పటి వరకు నువ్వు నడిచింది చాలు. ఇప్పటి వరకు నువ్వు చేసిన దారులు, నువ్వు నడిచిన ప్రయాణాలు చాలు. ఇప్పటి వరకు నీ ప్రయత్నాలు చాలు. కానీ దేవుని చేత నడిపించబడేంత వరకు నీవు మొర్ర పెట్టబోతున్నావు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చెప్తుంది, నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చాలా మందికి ఈ మాట దేవుని యొక్క మాటగా అర్థం కాదు. నన్ను నడిపిస్తాడేమో అనుకుంటున్నావు. కాదు, నిన్ను నడిపించాల్సిన అవసరం దేవునికి వచ్చింది. నువ్వు ఆయన నడిపించే ఆ నడతను కోరుకోవలసిన పరిస్థితి నీ ముందుకు వస్తుంది. ఇది నువ్వు కోరుకున్న మార్గం కాదు, ఇది నువ్వు వెళ్ళవలసిన దారి కాదు, ఇది నువ్వు ఎంచుకోబోతున్నటువంటి మార్గం కూడా కాదు. ఆయన మార్గములు వేరు, నీ మార్గములు వేరు. భూమికి ఆకాశమందుకు ఎంత ఎడమున్నదో, తూర్పుకు పడమరకు ఎంత ఎడమ ఉన్నదో, ఆయనకు, ఆయన ఆలోచనకు, ఆయన ప్రణాళికకు, నీ ఆలోచనకు ప్రణాళికలకు అంత ఎడమున్నది. కాబట్టి ఆయనే నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడు. గమనించండి, ఆయన నిన్ను నడిపించే దారి ఎంత గొప్పదో తెలుసా? కీర్తనకారుడు చెప్పిన 18వ కీర్తన 32వ వచనం, 31వ కీర్తన, క్షమించండి, 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆమేన్. నీతో ఆయన చక్కటి మాట చెప్తున్నాడు. నీకు బలము ధరించేవాడు ఆయన అంటే నీకు ఎంత బలం ఉందో నీకు తెలుసా? ఒక బాక్సింగ్ చేసేవాడు ఒక పంచ్ కొడితే నా పంచ్కి ఇన్ని కేజీలు, ఇన్ని టన్నులు, ఇన్ని ఎల్బీల పవర్ ఉందని చెప్తాడు. కానీ నీ బలం ఎంతో నీకు తెలుసా? కానీ ఆయన బలము నీకు ధరింపజేస్తాడు. నీ బలమును బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, నీ యుక్తిని బట్టి కాదు. ఆయన సొమ్మసిల్లిపోతున్న నీ పరిస్థితిలో తిరిగి సంపూర్ణమైన బలమును అనుగ్రహించి నిన్ను నడిపించువాడు ఆయనే. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో దేవుని చేత నడిపించబడడానికి మనము మొర్ర పెడదాం. ఇది మొదటి అంశం. గమనించండి, ఆయన మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు కదా మనల్ని. అందుకని మనం ఒక పని చేద్దాం. ప్రభువా, నువ్వు ఒక టాస్క్ ఇవ్వు, నువ్వు ఒక పని ఇవ్వు, నీవు నాకు ఒక జాబ్ ఇవ్వు, నీవు నాకు మిషన్ ఇవ్వు అని అడుగుదాం. మనం ఇచ్చినటువంటి వాగ్దానం కాదు, ఇవన్నీ కూడా ఆయన మాట మార్చడు. ఆయనకు పక్షపాతం లేదు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన స్వభావములో, ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా ఒకటే. కాబట్టి ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలని, లేక నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరత నీకు వస్తుంది. రెండవది, ఆయన అడిగితే, ఆయన్ను కోరుకుంటే, ఆయన దగ్గరకు వస్తే, ఆయనను చేరితేనే ఆయన మాట నీకు అర్థమవుతుంది. మూడవది, నా మార్గాలు కాదు, ఆయన నా కోసం చేసినటువంటి ప్రణాళికలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ఆయన నీ కోసం చేసినటువంటి ప్రణాళికను తెలియపరచమని, నడిపించమని సహాయం అడుగుదాం. నాలుగవది, నీ పనులు, నీ భారాలు, నీ సమస్యలు ఎలాగో ఆయన తీర్చుకుంటాడు, ఆయన తీర్చాలి. కానీ ఆయన ద్వారా నీకు నీ బలము, నీ శక్తి, నీ యుక్తి, నీ సామర్థ్యం మొదలుగా అన్నీ కూడా ఆయన ఇచ్చిన వాటిని నీ ద్వారా జరగనిచ్చేలాగా ఎదురు చూస్తావు. నీ శక్తి సరిపోక, నీ బలము సరిపోక, నీవు కృంగిన వేళ, నీవు ఏ రకమైన ప్రయత్నము చెయ్యలేక, చెయ్యజాలక, చెయ్యడానికి దారి లేక ఖచ్చితంగా ఆయనకు మొర్రపెట్టి ఆయన బలము నువ్వు ధరింపచేసి నీవు తిరిగి లేచినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్తావు, నేను ఈ శక్తితో చేశాను అంటే నా బలం అయితే కాదు, కానీ దేవుడి నన్ను నడిపించాడు,
దేవుడే నన్ను స్థిరపరిచాడు, దేవుడే నన్ను ఈ రీతిగా తీసుకుని వెళ్తున్నాడని ఖచ్చితంగా మనము నోరు విడిచి చెప్పగలిగే పరిస్థితి నీ ముందుకి దేవుడిస్తున్నాడు. తప్పక ఎదురు చూద్దాం, తప్పక ఆ విషయంపై ప్రార్థన చేద్దాం. అయితే నీకు సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, దేవుని చేత నువ్వు నడిపించబడతావు, మొర్రపెడతావు. ఆయన చెప్తున్నాడు, నీవు పెట్టేటువంటి మొర్ర ఆయనకు దేవాలయంలో నుంచి వినడానికి ఆయన చెవులోకి వచ్చిందని. ఆయన మొర్ర విన్నాడు అనంటే ఆయన చెవులు విననేరకుండినట్లు మందం కాదు. తప్పక నీతో మాట్లాడువాడు, నీకు సహాయం చేయవాడు. అయితే ఏడుస్తూ ఆయన దగ్గరకు రాకుండానే నువ్వు సమాధానం పొందుతావు. నువ్వు చేయవలసిందల్లా ముందుగానే ఆయన చేత నడిపించబడే ఆ బలం కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్న మొదటి అంశం. రెండవ అంశాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. దేవుని చేత విడిపించబడడానికి మొర్రపెడదాం. మొదటిది, దేవుని చేత నడిపించబడేటకు మొర్రపెడదాం. రెండవది, ఆయన చేత విడిపించబడడానికి మొర్రపెడదాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 5 నుంచి 7వ వచనం చెప్తుంది, ఐగుప్తీల దాస్యత్వమునకు లోపరిచియున్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగో చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై యుందును. మిమ్మల్ని తనకు ప్రజలుగా చేర్చుకొని మీకు ఆయన దేవుడుగా ఉండబోతున్నాడు. ఈ సంవత్సరం నీవు దేవుని చేత విడిపించబడిన ఆ ప్రత్యక్షమైన ఆ సంతోషమైనటువంటి సంవత్సరాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు ఏడ్చిన ఏడుపు, ఇప్పటి వరకు నువ్వు నలిగిన దుఃఖం ఒక మార్గమైన సంతోషానికి, ఓ మార్గమైన ధైర్యానికి, ఓ మార్గమైన బలమునకు మనము స్థిరపరచబడబోతున్నాం. 54వ కీర్తన 7వ వచనం చెప్తుంది, ఆపదలు అన్నింటిలో నుండి ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. నీ శత్రువుల గతిని చూచి నీ కన్ను సంతోషించేలాగా ఆయనైతే ఆపదలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన మాటలో ఆపదలు రావని కాదు, ఆ ఆపదలు వచ్చేస్తాయని కాదు, కానీ ఆ ఆపద వస్తున్న వేళ నీవు ముందుగానే విడిపించడానికి పెట్టే ప్రతి మొర్ర చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఆ మొర్రకు గొప్ప సమాధానాన్ని నువ్వు చూడబోతావు. ఆయన విడిపించబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. 81వ కీర్తన 7వ వచనం చెప్తుంది, ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఆపత్కాలమందు నువ్వు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఆయన మాట వింటున్నావు కదా, నాకు ధీమాగా ఉంది, నాకేమీ అవ్వదు, నేను చాలా బాగున్నాను, నాకేమీ అవడు చేయలేడు, నాకు తెలుసు అంతా హ్యాపీయే. ఆపత్కాలము అక్కడే దాగి ఉంది. అందుకనే ముందుగానే ఆయన చేత విడిపించబడడానికి నిత్యమైన నీ మొర్రను మారుద్దాం, నీ ప్రార్థనను మారుద్దాం. అలవాటైన పరిస్థితుల్లో నుంచి నూతనంగా మాట్లాడదాం, నూతనంగా ప్రార్థన చేసే అనుభవానికి సిద్ధపడదాం. ఆయన చెప్తున్నటువంటి మాట, తప్పక ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుముదాగు చోటుల నుండి నీకు ఉత్తరమిస్తానని ఆయన చెప్తున్నాడు. నీ శత్రువు గతి చూసి నీ కన్ను సంతోషించే లోపు దేవుని సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు. ఖచ్చితంగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆ పరిణితి కలిగినటువంటి విడుదలను నువ్వు తృప్తి పొందుతావు. 91వ కీర్తన 15వ వచనం మనందరికీ తెలిసిన, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. గమనించారా? నువ్వు నాగుపాములు తొక్కుతావని చెప్పటలా, నువ్వు సింహములను అణగదొక్కేస్తావని తెలుసు ఆయనకి, కానీ నీ మొర్ర మాత్రం ఆయనకు అవసరం. అంటే అంత బలము నీకున్నా, అంత శత్రుభయం లేకుండా నీవున్నా, నీ మొర్ర మాత్రం ఆయనకు అవసరం, నీ ప్రార్థన మాత్రం ఆయనకు అవసరం. ఒక దావీదు భక్తుడు చేసినటువంటి ఆ మొర్ర యొక్క సమాధానము
అతని జీవితంలో ఆఖరు దినము దేవుని ఏ ఆలోచన అయితే కోరాడో, ఏ పరిపూర్ణత అయితే దావీదు నుంచి ఎదురు చూశాడో, ఆ దేవునికి ఇష్టడైనటువంటి ఆ సమాధానాన్ని పొందుకునేటట్లుగా ఎలాగైతే అతని మొర్రకు సమాధానం ఇచ్చాడో, నీ మొర్రకు కూడా ఆ విడిపించబడిన సమాధానము నువ్వు పొందబోతున్నావు. శ్రద్ధగా విను. నీ బలము, నీ శక్తి, నీ యుక్తి, నీ జ్ఞానం, నీ తెలివి విడిపించమని ప్రార్థన చేయి. నీ బలము, నీ తెలివి, నీ శక్తి, నీ యుక్తి విడిపించమని ప్రార్థన చేయి. అవి ఉన్నాయి కాబట్టి నేను చేయగలను అనుకోవద్దు. వాటి నుంచి విడిపించమని ప్రార్థన చేయి. దేవుని చేత విడిపించమని, ఆ విడిపించే గొప్ప పనిని కోరుకుందాం. దేవుని నుంచి విడిపించమనే గొప్ప పనిని కోరుకుందాం. గొప్ప విశ్వాస పరీక్ష, గొప్ప దేవుని విడుదల రెండింటిని నువ్వు చూస్తావు. నీ శక్తిని దేవుని సహాయంతో పనిచేయించేటువంటి విడుదలను ఆహ్వానిద్దాం. నాకు కొంత బలం ఉంది, నాకు కొంత శక్తి ఉంది, అయినప్పటికీ నా బలముకు నా శక్తికి దేవుని సహాయము తోడై దాని నుంచి నేను విడుదల పొందాలి. ఆ విడుదల పొందేటట్లుగా ఆయనకు నువ్వు ఆహ్వానం చేద్దాం. అయితే ఓ మాట, నీ పరిస్థితి ఆశ్చర్యకరమైన అద్భుతమైన సహాయాన్ని నువ్వు చూస్తావు. నీ ఆలోచన ధోరణి మారుద్ది. నీ సవాళ్లపై నువ్వు విజయం పొందుతావు. కఠినమైన హృదయాలు కరుగుతాయి. తప్పించుకునే దారుల్లో నుంచి నిన్ను మళ్ళిస్తాడు. నా ఆవేశం, కోపం, తీర్పు నుంచి నువ్వు విడుదల పొందుతావు. స్థిరమైన ధైర్యం, నిశ్చయతతో నువ్వు అనుభవిస్తావు. అయితే ఇక్కడే నీ విశ్వాసపు డిగ్రీ, నీ దేవునితో నడిచే ఓ అడుగు పైకి మెట్టు ఎక్కుతావు. నీ జీవితంలో ఒక ధైర్యాన్ని 2025లో నువ్వు అనుభవిస్తావు. నాతో దేవుడున్నాడని. మూడో విషయాన్ని గమనించు. మొట్టమొదటిది, దేవుని చేత నడిపించబడేటకు మొర్ర పెడదాం. రెండవది, దేవుని చేత విడిపించబడేటకు మొర్ర పెడదాం. మూడవది, దేవుని చేత బలపరచబడడానికి మొర్ర పెడదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం చెప్తుంది, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచింది. యేసుక్రీస్తు వారికి శిలువ అనుభవానికి ముందుగా మరొక అనుభవం. ఆయన ఎంతో బాధతో, దుఃఖంతో ప్రార్థన చేస్తున్న అనుభవానికి ఆయనను విడిపించడానికి రాలేదు, ఆయనను బలపరచడానికి వచ్చింది దేవదూత. ఆయనను బలపరచబడ్డాడు. అంతేకాదు సుమా, ఆయనకు ఇలాంటి అనుభవాలు చాలా జరిగాయి. ఎందుకంటే ఆయన దేవుని చేత బలపరచబడడానికి తరచుగా ఎక్కువ సమయం గడపడానికి మొర్ర పెడుతూ ఉండేవాడు. ప్రార్థన చేస్తూ ఉండడం, మొర్ర పెడుతూ ఉండడం రెండు వేరువేరు పదాలు. అవి ఒకేలాగా అనిపించినా వేరువేరు మాటలు. బైబిల్ చెప్తుంది, 2 తిమోతి 4వ అధ్యాయము 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము, పౌలు గారు మాట్లాడుతున్నారు, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును, అన్యజనులు అందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నా పక్షమున ఉండి నన్ను బలపరిచెను. పౌలు పరలోకం నుంచి వచ్చినవాడు కాదు, నీలాంటి సామాన్యమైన మనిషే, నీలాంటి ఆలోచన కలిగిన మనిషే, నీలాంటి పొట్టివాడే, నీలాంటి బక్కవాడే, నీలాంటి బలహీనత కలిగిన వాడే, ముళ్ళు కలిగిన వాడే. అయినప్పటికీ ఆ పరిస్థితులు అన్నిటిలో ఆయన పక్షంగా ప్రభువే వచ్చి బలపరిచి నడిపించి మరి ఎంత చక్కగా కార్యం జరిగించాడో తెలుసు కదా. ఆయన నిన్ను నన్ను బలపరచను ఉద్దేశించున్నాడు. ఆయన నిన్ను స్ట్రెంథన్ చేస్తాడు. డోంట్ వర్రీ. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి రేపలా నడవదు, కానీ నిన్ను బలపరచడానికి ముందుగా నువ్వు మొరపెడదాం, ముందుగా ఎదురు చూద్దాం. ఎప్పుడైతే నీవు ఆయన సహవాసాన్ని వెతుకుతావో, ఆయన సన్నిధిని వెతుకుతావో, ఆయన సహాయాన్ని వెతుకుతావో, ఆయన నిన్ను విడిచేవాడు కాదు, నిన్ను ఎడబాయివాడు కాదు, నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన చెవులు విననేరకుండానట్లు మందమైనవి కావు. ఆయన సమాధానం ఇచ్చేవాడు, సహాయం ఇచ్చేవాడు. ఆయన సన్నిధికి వచ్చేవాడిని ఎంత మాత్రము తోసివేనన్నాడు. కాబట్టి తప్పక నిశ్చయముగా
ఆయన నీకు సహాయం చేసేవాడు, నిన్ను బలపరిచేవాడు. అయితే ఒక విషయం గమనించు, శ్రద్ధగా విను. బలపరచబడుట, నువ్వు చేసే కార్యాలు, నువ్వు తలపెట్టే అక్రమాలకు, నువ్వు జీవిస్తున్న అజ్ఞాత జీవితానికి నేటికి కాపుదల, భద్రత, క్షేమంగా ఉన్నావంటే ఆయనే నిన్ను బలపరుస్తున్నాడని, రైట్ వే అని ఎంత మాత్రమూ కాదు. రెగ్యులర్గా, రొటీన్గా, రిలీజియస్గా ఉన్న పరిస్థితుల్లో నుంచి నిన్ను మార్పు తీసుకువచ్చి బలపరుస్తాడు. నీ రిలేషన్షిప్ని పెరుగుదలలో కొలుచుకుందాం. ఏ స్థితిలో ఎదుగుతున్నావో ఆ కొలతను కొలుద్దాం. దేవా, నీవన్నీ నావే అని చెప్పే అనుభవాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నిజమైన సంతృప్తి, నీవు నీ దేవునికి ఇష్టమైనవి సంతోషంగా చేయటం ద్వారా నువ్వు ఆనందించబోతున్నావు. నీ హృదయాన్ని అనుక్షణము, అనుదినము ఆయన కోసం పరితపించేటట్లుగా ఆయన బలాన్ని, ఆయన బలపరచుటను నీ హృదయం చూస్తుంది. మంచి నిండు మనసుతో వెంబడిస్తూ ఆయన చేత మనం బలపరచబడదాం. గమనించండి, ఈ మాట నీతో చెప్తుండగా దేవుని యొక్క ఆలోచన చాలా స్పష్టంగా నీకోసం నిన్ను బలపరుస్తాడు. నిన్ను విడిపించుట, నిన్ను నడిపించుట, అప్పటి వరకు నువ్వెవరవో తెలియకపోయినా నిన్ను దేవుడు బలపరుస్తున్నాడనే విషయాన్ని మాత్రం నువ్వు ప్రస్ఫుటంగా, ఆనందంగా అనుభవించబోతున్నావు. 4వ విషయం, దేవుని చేత సిద్ధపరచడానికి మొరబెడదాం. లెట్స్ ప్రే టు ప్రిపేర్ బై ద గాడ్. దేవుని చేత నువ్వు సిద్ధపరచబడాలి. దాని కొరకు నువ్వు ప్రార్థన చేద్దాం, మొరబెడదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనం చెప్తుంది, నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. దట్స్ వాట్ అ గ్రేస్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దానికి ముందుగానే దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను ఆ పరిస్థితికి, ఏర్పాటుకు చాలా చక్కగా ఆయత్తపరుస్తాడు. 31వ కీర్తన 19వ వచనం చెప్తుంది, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ఒక మేలైనది దాచిపెట్టి దానిని నువ్వు వెళ్ళి అనుభవించడానికి, దానిని నువ్వు వెళ్ళి తాకబడడానికి, దానిని నువ్వు వెళ్ళి అందుకోవడానికి నిన్ను ప్రిపేర్ చేస్తాడు. ఆ ప్రిపరేషన్ టైంని తోసివేయకండి. ఆ ప్రిపరేషన్ టైంని నీ స్వంత చిత్తానికి తిరిగిపోకండి. ఏదో దొరుకుద్దని, ఏదో ఉందని వెంపర్లాడే పరిస్థితిలో అనవసరమైన విషయాలకు నువ్వు పాకులాడడం ద్వారా ఆయన సిద్ధపాటును కోల్పోవచ్చు. దయచేసి కలవరపడకు, కంగారు పడకు, విపరీత ప్రయత్నాలు చేయకు, పోరాడద్దు, నువ్వు గెలవలేవు. కానీ దేవుని యొక్క మాట చాలా ఖచ్చితంగా చెప్తుంది, దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను నడిపించడానికి, సంపూర్ణతలోకి నడిపించడానికి ఎప్పటికీ కూడా సిద్ధంగానే ఉన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు మాట గురించి ఒక మాట చెప్పాలి. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, 1వ అధ్యాయము 5వ వచనంలో, ఇర్మియా 1:5, నీవు రూపించబడక ముందు ఎరిగిన దేవుని యొక్క ప్రణాళిక అక్కడ ఉంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. నీవు దేవుని యొక్క హృదయంలో రూపించబడి నీ తల్లి గర్భంలో రూపంగా నువ్వు తయారు చేయబడ్డావు. ఈరోజు ఆ తల్లి, ఆ తండ్రి నీతో ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, కానీ నీ గురించి ఎరిగిన దేవుని ప్రణాళిక మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శాశ్వతంగానే ఉంది. నిన్ను నడిపిస్తూనే ఉంది, నిన్ను ముందుకు కొనసాగిస్తూ ఉంది. ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి ప్రణాళిక ఎంత ప్రత్యక్షంగా బైబిల్ వివరించిందో, నడిపించిందో మనందరికీ తెలుసు. ఆయన పుట్టుకలోనే ఆ తదుపరి ఐగుప్తులోనికి తీసుకుపోయాడు. 12 సంవత్సరాల్లో దేవాలయంలో ఆయనకున్నటువంటి పనిని ఆయన గుర్తించేలా చేశాడు. బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని మినిస్ట్రీని కన్ఫర్మ్ చేశాడు. ఆయనను ఐడెంటిఫై చేశాడు. ఆయన క్యారెక్టర్ని పెంచుకోవటానికి ప్రతి పరిస్థితి ఉపయోగపడింది. ఆయన పిలుపుపై క్లారిఫికేషన్, చక్కటి క్లారిటీని, ప్రిపరేషన్ని కూడా పర్పస్ఫుల్గా సిద్ధపరిచాడు.
యోసేపు తనను దేవుడు ఏ ఉద్దేశం కొరకు సిద్ధపరుస్తున్నాడో అందుకు మానసికంగా ధైర్యంగా చెరసాలలో సిద్ధపరచబడ్డాడు. అలాగే నీ బ్రతుకులో కూడా మానసికంగా ప్రతిసారి సిద్ధపరిచి నిన్ను నడిపించడానికి సిద్ధపడుతున్నాడు. ధైర్యంగా ఉండు, శ్రద్ధగా విను. నీ అంతరంగంలో దేవుని తలంపులు, దేవుని యొక్క స్వరం సిద్ధపరచమని మొర్రపెట్టు. నీ శరీరాన్ని ఆయన పరిమితుల కొరకు సిద్ధపరచమని మొర్రపెట్టు. నీ కుటుంబాన్ని వారి పరిపూర్ణతల కొరకు సిద్ధపరచమని మొర్రపెట్టు. నీ చేతి పనిని ఉపయోగించి ఆయా స్థలాలలో సిద్ధపరచమని మొర్రపెట్టు. అంటే నీ ఉద్యోగం, నీ సంతానం, నీ భవిష్యత్తు తప్పిపోకుండా ఉండాలని నీవు ఖచ్చితంగా మొర్రపెట్టాలి. పెట్టే అవసరం ఉంది. దేవుని చిత్తానికి నేను నా కుటుంబాన్ని సమస్తమును సిద్ధంగా ఉండాలి అనే రీతిగా మనం మొర్ర పెడదాం. మొదటి విషయం, ఆయన నీతో చెప్పాడు, నిన్ను నడిపించడానికి మొర్ర పెట్టాల్సి వస్తుంది, మొర్ర పెడదాం. రెండవది, ఆయన చేత విడిపించబడడానికి మొర్ర పెడదాం, పరిస్థితి ఉంది. మూడవది, ఆయన చేత బలపరచబడడానికి మొర్ర పెడదాం. నాలుగవది, ఆయన చేత సిద్ధపరచబడడానికి బలపరచబడదాం. ఐదవ మాట, దేవుని చేత శ్రమపరచబడడానికి మొర్ర పెడదాం. నువ్వు అనుకోవచ్చు, తప్పిస్తానని చెప్తున్నావు, మళ్ళీ పెట్టమంటాడేంటి? శ్రమపరచబడడానికి మెట్టబడడం ఏంటి? ఆయన మాట నీతో చెప్తున్నది, లోకంలో జీవించే ప్రతి మానవునికి కూడా ఈ జీవన సంబంధమైన ప్రతి చిక్కు, ప్రతి ఇబ్బంది, ప్రతి శ్రమ తప్పదు. ఈ తప్పనిసరిలో కుటుంబపరమైనవి, ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి, ఉద్యోగపరమైనవి, వ్యవహారపరమైనవి మొదలైన సాధారణమైన శ్రమలన్నిటి మధ్య నీ జీవితం క్రైస్తవుడిగా కేవలం ఒక సాక్ష్యం మాత్రమే. కానీ దేవునికి మహిమ కారణమైనటువంటి అనుమతించబడినటువంటి శ్రమలు ఒక ఆశీర్వాదకరంగా, ఒక అనేకులకు దీవెనకరంగా, గొప్ప ప్రభావవంతమైన జీవితాలుగా నిన్ను బహిరంగంగా, కొంతమందిని రహస్యంగా దేవుడు బలమైన పాత్రలుగా వాడుకోబోతున్నాడు. భూమి మీదకు వచ్చి పెరిగి బ్రతికి జీవించి పరసంబంధమైనటువంటి స్థానం విషయంలో నిన్ను నడిపించటానికి ఆయన ఏ నిమిషము విడిచిపోడు. కానీ చాలామంది గురించి పైన చెప్పే సాక్ష్యం కన్నా కింద చెప్పే సాక్ష్యం గొప్పగా ఉండుండొచ్చు. కానీ నీకు తెలుస్తుంది, కింద చెప్పే సాక్ష్యం కన్నా పైన చెప్పబడే సాక్ష్యమే గొప్పదని. పరలోకంలో ఏదో జీవించుట గురించి తిని తాగి తిరిగి ఎలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావో అదైతే కాదు. కానీ ఒక స్థానిక భూసంబంధమైన ప్రార్థనా జీవితం కలిగిన క్రైస్తవుడు దేవుని హృదయము, దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని విజ్ఞాపన ఎలా గ్రహించగలడు? భూసంబంధమైన ప్రార్థనా జీవితం అంటే దేని గురించి నువ్వు అడుగుతావో తెలుసు, దేని కొరకు దేవుని దగ్గరికి వచ్చావో నీకు తెలుసు. దేవుని కోరిక నీకెలా తెలుస్తుంది? దేవుని హృదయం నీవెలా గ్రహించగలుగుతావు? ఒక సుఖాశక్తి, భోగాశక్తి, లౌకిక మనస్సు కలిగినటువంటి క్రైస్తవుడు దేవుని హృదయ వాంఛను ఎలా తృప్తిపరచగలడు? ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అనే ఆలోచన నీది. దేవుని యొక్క అవసరం ఏంటి? ఆయన దాహాన్ని నేను ఎలా తీర్చగలను, ఆయన మనసును నేను ఎలా సంతృప్తిపరచగలనని ఎప్పుడు యోచన చేస్తావు? ఎప్పుడు ఆలోచించే అవకాశం నీకు దొరుకుద్ది? ఎంతమంది దైవ చిత్తానుసారమైన దుఃఖానికి సిద్ధపడగలరు? నీ శరీరాన్ని అనగా నీ సెల్ఫ్, నీ ప్రాణాన్ని అనగా నీ లైఫ్, మనకున్న స్వంతాన్ని అనగా యువర్ ఓన్, నీకున్న సమస్తాన్ని అనగా ఎవ్రీథింగ్ దేవుని చిత్తానుసారమైన దుఃఖానికి అప్పగించు. తప్పక నీవు రక్షణార్థమైన మంచి మనసును అనుభవిస్తావు. ఎక్కడైనా, దేనినైనా, దేనితోనైనా, దేని కిందైనా దాచుకున్నవి నీ వాటిని ఆయన అధికారానికి అప్పగించేయి. నువ్వెక్కడ దాస్తున్నావో, ఎక్కడ దాగుతున్నావో అవి ఆయనవేనని ఆయనకు అప్పగించుకో. దేవుడు బలవంతంగా, కఠినంగా, మూర్ఖంగా పనిచేసేవాడు కాదు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం చెప్తున్నాడు, దేవునికి లోబడనివ్వకుండా చేయవాడు అపవాది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఎందుకో తెలుసా? నిన్ను దేవునికి లోబడనివ్వకుండా చేసే పరిస్థితులు ఉంటాయి. నీ స్వశక్తిని నమ్మే పద్ధతులు వస్తాయి. ప్రతి ఒక్కరూ వచ్చి నిన్ను ఎగబడి, పొగిడి, తెగబడి నాశనం చేసే మార్గాలు బోధిస్తారు.
కానీ నువ్వు దేవునికి గనక అప్పగించబడితే, దేవునికి కనుక ఒప్పుకోగలిగితే ఎంతో అద్భుతంగా నిన్ను సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. నీ సంపూర్ణమైన మొర్ర దేవుని చేత అనుభవించబడిన శ్రమకు లోబడడానికి ఇష్టపడు. దాని లాభం ఏంటో తెలుసా? నీవు మంచి నాయకుడిగా వృద్ధి చెందుతావు, నీ సామర్థ్యాలు మెరుగుపడతాయి, నీ జీవిత ప్రేమ ఆయన నమ్ముతాడు. నిన్ను మాదిరిగా చూపి అనేకులకు సాధకంగా నీకు ఫలింపును ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, మంచి సహనం, అత్యధికమైన ఆసక్తిని, శక్తిని, దేవుని యందున్న గొప్ప నమ్మకాన్ని, దైవికమైన ఒక ఆనందాన్ని నీకు శ్రమ ఇస్తుంది. ఇది డైరెక్ట్గా నీ కొరకు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక మంచి సహనం, మళ్ళీ చెప్తున్నాను వినండి, మంచి సహనం అధికమైన శక్తిని, దేవుని యందు గొప్ప నమ్మకాన్ని, ఒక దైవికమైన శ్రమ ఆనందాన్ని ఇచ్చేలాగా డైరెక్ట్గా నీకు చేస్తాడు. 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా దైవిక మార్గంలో నడిపించబడతాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం చెప్తుంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. నీ చెడుతనాన్ని ఆయన తొలగిస్తాడు. ఆయన గాయములు నీ అంతరంగాన్ని బాగు చేస్తాయి. ఆ శ్రమ నిన్ను సంపూర్ణతలోకి తీసుకొస్తుంది. ఆ ఇబ్బంది, మొర్ర పెట్టాల్సిన సందర్భం నీకు తప్పక డైరెక్ట్గా దేవుని యొక్క నమ్మకాన్ని నీవు అనుభవించేలా చేస్తాడు. రెండవదిగా, నీ అంతర్యాలను బలపరిచి నిన్ను వాక్యానుసారమైన గొప్ప ఆనందభరితులుగా ఇన్స్పెక్ట్ చేస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నీ అంతరంగాన్ని బయలుపరుస్తాడు. కానీ వాక్యానుసారమైన గొప్ప ఆనందంలోకి నువ్వు వస్తావు, నువ్వు అనుభవిస్తావు. యాకోబు 1:2-3 వచనాలు చెప్తుంది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. గమనించండి, చాలామంది ఈ మధ్య మరగబెట్టుకున్న టీ తాగడం మానేశారు, గ్రీన్ టీకి అలవాటు పడ్డారు. ఆ టీ బ్యాగ్లో దాని సారం రావాలంటే దాన్ని ఏం చేయాలి? వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ముంచి తీయాలి. నీ సారం కూడా అలాగే బయటకు వస్తుంది. కంగారు పడకు, భయపడకు. చక్కటి సారాన్ని అనుభవించేలాగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. మూడవ మాట, నిన్ను ఆయన నడిపించే మార్గాలు, పద్ధతులు నీవు ఇప్పటి వరకు నడిచిన పద్ధతులను దాటి తెలుసుకుంటావు. 119వ కీర్తనలో 71-72 వచనాలు చెప్తుంది, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ధర్మశాస్త్రము నీకు మేలు. దేవుడు నిన్ను నడిపించేటువంటి మార్గాలను సరిచేస్తాడు, పద్ధతులు తెలుస్తాయి, కరెక్ట్ చేస్తాడు. నీ మార్గాలన్నీ సరిచేయబడతాయి, నీ పరిస్థితులన్నీ స్థిరపరచబడబోతున్నాయి. కోల్పోయినవన్నీ తిరిగి అందుతాయి, పడిపోయినవన్నీ లేపబడతాయి, జారిపోయినవన్నీ తిరిగి నీ సంచిలో చేరుతాయి. ఎక్కడెక్కడికి వెళ్ళారో వారు తిరిగి చేర్చబడతారు నిన్ను సరిచేయబడిన తరువాతే సుమా. 4, నీ పరిస్థితిని గూర్చి నిన్ను ఆయనే ప్రొటెక్ట్ చేయబోతున్నాడు, రక్షించబోతున్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చెప్తుంది, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎవ్వరు కీడు చేసినా, ఎంత కీడు జరిగినా, ఎలాంటి పరిస్థితి అనుభవమైనా అది నీకు మేలే. ఆ విషయంలో దేవుడు నీకు గొప్ప మేలుగా మలిచేస్తున్నాడు. ఏ పరిస్థితిలో నీవు బుద్ధిహీనంగా చేసినప్పటికీ కూడా అది సరిచేయబడి, సరిగా క్రమపరచబడి, నీవు ఆనందించేలా, అనుభవించేలా, నీ తృప్తి పొందేలా మేలు కొరకు దానిని నిన్ను కొరకు ఆయన ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. ఆఖరు మాట, రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చెప్తున్నట్లుగా, రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చెప్తున్నట్లుగా, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ప్రతి దినము
ఆ శ్రమ నిన్ను పర్ఫెక్ట్ చేయబోతుంది. ఎవ్రీ డే నిన్ను చాలా గొప్పగా, చాలా సంతోషం కలిగేలా, చాలా ఆనందించేలా దివ్యమైన దినములు ఈ 2025 సంవత్సరంలో నువ్వు నడవబోతున్నావు. గమనించు, నువ్వు నడిపించబడడానికి, విడిపించబడడానికి, బలపరచబడడానికి, సిద్ధపరచబడడానికి, మిక్కిలి అనుమతించబడిన శ్రమ మాత్రమే పొందడానికి నువ్వు పెట్టబోతున్న ఈ మొర్రలు ఆయన వినబోతున్నాడు. ఆయన చెవును జొచ్చబోతున్నాయి. ఆయన మందిరములో నీవు చెయ్యవలసినవన్నీ చేయబోతున్నావు. ఆయనను నీవు ప్రసన్నం చేసుకోబోతున్నావు. ఆయన నిన్ను కలుసుకోబోతున్నాడు. పిల్లరా, ఇప్పటి వరకు మీరు పొందిన ఆ దెబ్బలు, ఆ బాధలు, ఆ వేదనలు, ఆ ఎడబాటు, ఆ మరణములు, ఆ కన్నీరు, వాటన్నిటిలో నీకు దేవుడు దూరమయ్యాడు అనే అనుభవం నుంచి దేవుడు నాకు దగ్గరయ్యాడు అనే అనుభవానికి ఈ 2025 సంవత్సరం దావీదు పక్షమైన గొప్ప ఆనందాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఆనందించండి, సంతోషించండి. దేవునితో ఈ సంవత్సరపు నువ్వు చేయబోయే ప్రార్థన నీ జీవితాన్ని, నువ్వు పెట్టబోయే మొర్ర నీ పరిస్థితులను, సమస్తమును కూడా మార్చబోతూ ఉన్నాయి. ఈ రెండు మాటలకి ఒక చిన్న నిర్వచనం గమనించండి. ఒకటి మొర్ర, రెండు ప్రార్థన. మొదటిది మొర్ర, నీ దుఃఖం, నీ బాధ. రెండవది ప్రార్థన, దేవుని ఆలోచనకు, దేవుని మాటకు, దేవుని నీతికి నువ్వు అడిగే సహాయం. మొర్రలో నీ బాధ గురించి మాట్లాడడం, ప్రార్థనలో ఆయన సహాయం కొరకు ఆయన మీద ఆధారపడడం జరుగుతాయి. ప్రార్థనలో నీ విజ్ఞాపనలు, నీ మొర్రలు వెళ్ళవు. నీ మొర్ర నీది, నీ ప్రార్థన కూడా మారుతుంది. దేవుని సహాయం, దేవుని మాట, దేవుని బలము నీవు ఆనందించి, సంతోషించి, తృప్తి పొంది, బలము పొంది గొప్ప ఆనందంగా నడిపించబోతావు. ధైర్యం తెచ్చుకో. నీ పక్కవారి చేయి పట్టుకుని చెప్పు, భయపడకు. నీ ప్రార్థన వినబోతున్నాడు. నీ కన్నీరు తొలబోతున్నాడు. నీ జీవితం మార్పు చెందబోతుంది. నీ బిడ్డల పరిస్థితి మార్పు చెందబోతుంది. నీ ఉద్యోగ పరిస్థితి భద్రపరచబడుతుంది. నీ ఆర్థిక స్థితి మెరుగుపరచబడబోతుంది. నీ ఆరోగ్య స్థితి స్థిరపరచబడుతుంది. నీ శత్రువు ఎదుట భోజనం తినబోతున్నావు. నీ పరిస్థితులన్నిటిలో దేవుడు నిన్ను తాకబోతున్నాడు. సిగ్గుపడవు, భయపడవు, నిరీక్షణ కోల్పోవు, ఏ రోజు చింతించవు. ప్రతిరోజు దేవునితో మొర్రపెట్టే అనుభవానికి మాత్రం నువ్వు దగ్గరగా ఉంటావు. దేవుడు ఈ మాటలు నీ వినికిడిలో సంపూర్ణంగా స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమెవరిమీ నాయనా, కానీ నీ ఆలోచన శాశ్వతమైనది. భూమి పుట్టక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవుడవు. కాబట్టి నీ గొప్ప ఆలోచనతో మా గురించి ఈ 2025 సంవత్సరం చేయబోతున్న నీ కార్యాల కొరకు మా కొరకు వేచి ఉన్నావు. ఈ సంవత్సరం నువ్వు చేయబోతున్న ఆ గొప్ప సహాయం కొరకే వందనాలు. ఇప్పటి వరకు మేము ఏడ్చాం, బాధపడ్డాం, దుఃఖపడ్డాం, నలిగిపోయాం, కృంగిపోయాం. ఆఖరికి కొన్ని సందర్భాలలో గుండె చెదిరిపోయింది. కానీ ఈరోజు ధైర్యంగా చెప్తున్నావు, అవన్నీ నీ ముందున్నా నీకేమీ కాదు, నీ ప్రార్థన దేవుడు వింటాడని, నీవు అడిగే వాటికి సమాధానం దొరుకుద్దని, నువ్వు చెప్పే వాటికి ఆయన ఆనందించబోతున్నాడని. కాబట్టి అధైర్యపడద్దు, బలహీనపడద్దు, కృంగిపోవద్దు, జడిసిపోవద్దు. ఆయనే నీతో చేసే ఆ సహాయానికి ధైర్యము వహించి మొర్రపెడదాం. ఆలయంలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మరోసారి హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఈ 2025 సంవత్సరం మొదటి గడియలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వాక్యమును బట్టి మేము ఆదరణ, ధైర్యము, బలము, నిరీక్షణ పొంది ఉన్నాం. ఇదిగో ఈ బొమ్మ చూసినప్పుడు కింద పడిన వ్యక్తి ఒక అవకాశమును బట్టి కాదు కానీ తను పెడుతున్న మొర్రను బట్టి నెమ్మదిగా లేచి తన ముఖము నిండా వెలుగుతో, తన ముఖము నిండా నవ్వుతో, ఆనందంతో నీ వైపు చూస్తున్నాడు. ఆ రీతిగానే ఆ మొర్రలన్నీ చేర్చుకుని మా ప్రార్థనలన్నీ అంగీకరించి మమ్మల్ని లేవనెత్తి కృంగుతున్న పరిస్థితులన్నిటిని బలపరిచి నీ సంపూర్ణతతో మమ్మల్ని మహిమపరచబోతున్నావు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, జీవాధిపతి, మరోసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని బలపరచండి. నీ మాటలతో వారిని స్థిరపరచండి. అయా, ఏ పరిస్థితులు మా ముందు ఉండబోతున్నాయో నీవు ఎరిగిన వాడవు గనుక, ఆ ప్రణాళికలన్నీ స్పష్టము గనుక, ఆ నిర్ణయాలన్నీ ఖచ్చితములు గనుక మేమెక్కడా భయపడకుండా నీ చేతుల్లో మేము చెయ్యి పెట్టి భద్రతను, గొప్ప ధైర్యమును, గొప్ప సంతోషమును, ఆనందమును అనుభవించినట్లు స్థిరపరచండి. అయ్యా, ఇప్పటి వరకు మేము అడిగిన ఈతి బాధల కన్నా నీవు అనుమతించిన శ్రమలోకి పోయి నీ దీవెనకు పాత్రులుగా అర్హతగా చెంది నీ ఆనందాన్ని మేము అనుభవించి
నీ కొరకు భూమి మీద మాత్రమే కాదు, నిత్యత్వంలో నీవు మా గురించి చెప్పే సాక్ష్యమును మేము పొందుకోవడానికి మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందుకు ఈ కడవరి కాలాన్ని బట్టి మీకు మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మాతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి మేమెంతగానో ధైర్యం తెచ్చుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ సదాకాలము తోడయుండి క్రీస్తునందు సంపూర్ణులుగా స్థిరపరిచి నడిపించును గాక. ఆమెన్.